వెల్కమ్ బ్యాక్. ప్రపంచ పర్యాటక దినోత్సవం రోజు 2024 సెప్టెంబర్లో గండికోటలో టోల్ గేట్ పెట్టారు. పర్యాటకుల నుంచి టాక్స్ వసూలు చేస్తున్నారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు చిన్న పిల్లలకు 10, పెద్దలకు 20 రూపాయలు వసూలు చేస్తున్నారు. శని ఆదివారాల్లో పెద్దల నుంచి 30 రూపాయలు తీసుకుంటున్నారు. పంచాయతీకి మాత్రం 1 రూపాయి ఇవ్వడం లేదు. పంచాయతీ పరిధిలో టూరిజం శాఖ నిర్వహిస్తున్నాయి. టోల్ గేట్ పై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వసూలు చేసిన మొత్తాన్ని ప్రత్యేక ఖాతాలో జమ చేస్తున్నారు. ఆ ఖాతా నిర్వహణ బాధ్యతలు పంచాయతీ సెక్రటరీ, పంచాయతీ విస్తరణాధికారికి అప్పగించారు. కానీ పెత్తనం మాత్రం జిల్లా పర్యాటక శాఖ చేతిలో ఉంది. టోల్ వసూలు కోసం 10 మంది సిబ్బంది నియమించారు. వారికి జీతాలు టోల్ వసూలు నుంచి చెల్లిస్తున్నారు. రోజుకు ఎంత ఆదాయం వస్తుందనే లెక్కలు లేవనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ వ్యవహారంపై అడ్వకేట్ సుబ్బారావు జమ్మలమడుగు కోర్టును ఆశ్రయించారు. టోల్ గేట్ వసూల వ్యవహారంపై పిటిషన్ వేశారు. పర్యాటక కేంద్రంగా ఉందో ఆ కేంద్రంలో వెళ్ళేటువంటి ప్రతి ఒక్కరి దగ్గర వసూలు చేసినటువంటి ఏదైతే టోల్ గేట్ ఉందో దానిపైన ఆయన కోర్టుకు వెళ్ళారు. తర్వాత దానికి సంబంధించిన వివరాలు చెప్పేందుకు, తర్వాత అసలు ఏం జరుగుతోంది, ఈ వ్యవహారం పైన తన యొక్క అభిప్రాయాలు వెల్లడించడం మనతో అడ్వకేట్ ఉన్నారు. సార్ చెప్పండి, మొత్తానికి గండికోట ప్రాంతంలో ఏదైతే టోల్ గేట్ ఏర్పాటు చేశారో 2 సంవత్సరాల క్రితం, ఆ టోల్ గేట్ వ్యవహారం మీద ఎందుకు మీరు కోర్టుకు వెళ్ళారు, అసలు ఏం జరుగుతుంది అక్కడ? ప్రధానంగా సార్, ఇప్పుడు గండికోట అనేది జాతీయ స్థాయిలో ది గ్రాండ్ కెనాన్ ఆఫ్ ఇండియాగా పేరు పొందింది. దీన్ని కేంద్ర ప్రభుత్వ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్లో ఇది అంతా కొనసాగుతుంది. అంటే దాని యొక్క కట్టడాలు కానివ్వండి అన్నీ దాని పరిధిలోకి వస్తాయి. కానీ గండికోట ప్రాంతానికి దాదాపుగా 2 కిలోమీటర్ల దూరంలో ఒక టోల్ గేట్ను ఏర్పాటు చేశారు. అది ఆథరైజ్డా అనాథరైజ్డా దానికి టోల్ గేట్ ఏర్పాటు చేయడమే కాకుండా అక్కడ సోమవారం నుంచి శుక్రవారం వరకు ఫర్ హెడ్ ప్రతి ఒక్కరికి 20 రూపాయలు తీసుకుంటారు. శని ఆదివారాల్లో అయితే 30 రూపాయలు వసూలు చేస్తారు. ఈ అమౌంట్ అంతా ఎవరి అకౌంట్లోకి వెళ్తుంది? ఇది ఆథరైజ్డ్ అయితే మరి వాళ్ళు ఇచ్చే టికెట్ల మీద కన్సర్న్డ్ డిపార్ట్మెంట్ వాళ్ళ సంతకం కూడా ఏమాత్రం ఉండదు. అవి ఫేకా లేకపోతే ఒరిజినలా అనేది మాలాంటి వాళ్ళకే డౌట్ వస్తుంది. మరి ఇలాంటి తరుణంలో అది ఎక్కడికి పోతుంది, దాని అమౌంట్ అంతా ఎవరు కలెక్ట్ చేస్తున్నారు, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆథరైజ్డా కాదా అనేది స్పష్టం చేయాల్సినటువంటి బాధ్యత సంబంధిత అధికారుల మీద ఉంది. కాబట్టి మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది. అక్కడ టోల్ గేటు సక్రమమైందైతే దానికి సంబంధించినటువంటి రసీదులు పర్ఫెక్ట్గా ఉండేటివైతే ప్రజలకు అక్కడ డెవలప్మెంట్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. మరి అక్రమమైందైతే ఖచ్చితంగా అక్కడ ఎవరి ఖాతాలోకి అమౌంట్లు వెళ్తున్నాయి అనే దాన్ని కూడా నిర్దిష్టంగా ప్రజలకు తెలియాల్సినటువంటి బాధ్యత ఉంది. ప్రధానంగా మేము ఏం కోరుతున్నామంటే, అక్రమ వసూలు టోల్ గేట్ అయితే ఖచ్చితంగా దాన్ని అక్కడ తీసివేయాలని నేను పిఎల్సీలో కూడా వేయడం జరిగింది. మరి ఈ పిఎల్సీకి ఈరోజు పార్టీలు కాని వాళ్ళు కూడా హాజరు కావడం జరిగింది. అంటే స్థానిక తహసీల్దార్ వారు ఇక్కడ గండికోట విఆర్ఓ గారిని పంపించడం జరిగింది. మీరు కన్సర్న్ కాదని కూడా, నేను రెస్పాండెంట్ కాదని కూడా కోర్టు వారికి చెప్తే, కోర్టు వారు రెస్పాండెంట్స్ అయినటువంటి ఆర్డీఓ కానివ్వండి, కలెక్టర్ కానివ్వండి, లేదా వాళ్ళ ఆఫీసులో ఉన్నటువంటి వారు కానివ్వండి వచ్చి సమాధానం చెప్పాలని చెప్పడం జరిగింది. ఇది గండికోటకు సంబంధించినటువంటి ఏదైతే టోల్ గేట్ ఏర్పాటు చేశారో అటు టూరిజం శాఖ ఒక పక్క ఏర్పాటు చేస్తుంది, 2 పురావస్తు శాఖ చెందినట్టు మొత్తం ప్రాంతం అంతా పురావస్తు శాఖ ఆధీనంలో ఉంటుంది. ఏదైతే గండికోట ప్రాంతానికి 2 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేసిన ఈ టోల్ గేట్ 2 ఏళ్ల క్రితం ఏదైతే ఏర్పాటు చేశారో ఇక్కడ చేస్తున్నటువంటి వసూళ్ల పట్ల తాము ఒక అసంతృప్తి కావచ్చు, తర్వాత ఇది చట్టవిధంగా చేస్తున్నారు, తర్వాత ఇందులో వచ్చేటువంటి నిధుల్ని దుర్వినియోగం అవుతున్నటువంటి కారణం చేతనే తాము బిల్లు వేశారు. అదే కోర్టు తీర్పు అనుసారం అక్కడ తీసేయమని కోరుతున్నాము. రెండో కోర్టు తీర్పు ఇచ్చేటువంటి ఏదైతే తీర్పు ఇస్తుందో దానికి కట్టుబడి అధికారులు కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మరోవైపు ఏదైతే ఈ రోజు విచారణ జరిగిందో, విచారణకు వచ్చినటువంటి అధికారులు సంబంధం లేని వ్యక్తి కావడంతో తమ అభ్యంతరం వ్యక్తం చేశారని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో గండికోటలో నిర్వహిస్తున్న టోల్ గేటు వివాదమైంది అనే విషయాన్ని మరోసారి ఏదైతే పిల్లి వేశారో అడ్వకేట్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ సుమన్తో శర్మ, ఐ న్యూస్, జమ్మలమడుగు. గండిపేట ఉత్సవాలకు ప్రభుత్వం భారీగా ఖర్చు చేసింది. టోల్ గేట్ నిధుల నుంచి 7 లక్షల రూపాయలు శానిటేషన్ కు, సీసీ కెమెరాల ఏర్పాట్ల కోసం వినియోగించారు. ప్రభుత్వం నుంచి వచ్చిన 3 కోట్ల నిధులు నుంచి పారిశుద్ధ్యానికి కేటాయించలేదు. ఈ భారం పంచాయతీపై వేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టోల్ గేట్ జమ ఖర్చులపై పంచాయతీ వద్ద క్యాష్
బుక్ లేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. పంచాయతీ అభివృద్ధి కోసం ఏర్పాటు చేసి టోల్ గేట్ ద్వారా గ్రామంలో ఎక్కడా పనులు చేపట్టలేదని స్థానికులు అంటున్నారు.